హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి టీఎస్ బీ పాస్. అసలు టీఎస్ బీ పాస్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. టీఎస్ బీ పాస్ అంటే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక వర్డ్ వాడుతున్నారు. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం కరెక్టే, ప్లస్ దానికి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, మార్కెట్ వాల్యూ ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి యూజర్ తనకు తానుగానే సర్టిఫై చేసుకునే విధానాన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో అదేంటంటే అది ఇన్ని డేస్ మనకి ఇండస్ట్రీస్ కోసం అని చెప్పేసి ఈ టీఎస్ ఐ పాస్ ఉండే, దాన్ని బేస్ చేసుకునే టీఎస్ బీ పాస్ని బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా ఇదేంటంటే గ్రామ పంచాయతీలలో ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఓన్లీ మున్సిపాలిటీస్లో ఉంది. అలానే మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది ప్రజెంట్ అందుబాటులో ఉంది, ప్రజెంట్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, అంతకుముందు అంటే 2016 కన్నా ముందు బిల్డింగ్ పర్మిషన్స్ మొత్తం కూడా మనము మాన్యువల్ విధానంలో ఇచ్చేది. తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ చేసి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేవారు. బట్ ఇక్కడ ఎలా ఉండేది అంటే ఒక అప్లికెంట్ ఒక బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేయాలి అంటే తనకు తానుగా చేసుకునే విధానం అనేది ఇన్ డేస్ లేకుండే. ఆయన ఖచ్చితంగా ఒక లైసెన్స్డ్ సర్వేయర్తో కానీ ఒక లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్తో కానీ ప్లాన్ గీపించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ గెస్టెడ్ సైన్ చేయించి అప్లోడ్ చేయించేది. దాంతోపాటు కొన్ని బాండ్స్, కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేసేది. అలా సబ్మిట్ చేసినాక తరువాత ఆఫీసర్ దాన్ని స్క్రూటినీ చేసేసి అదంతా కరెక్టే ఉంది అంటే ఫైనల్ పేమెంట్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది, ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఈ లైసెన్స్డ్ సర్వే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఆ కొత్త స్కీమే ఈ టీఎస్ బీ పాస్. దీంట్లో ఏంటంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లో కూర్చొని కూడా ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ని అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే సిస్టంలో కూడా చేసుకోవచ్చు. అసలు ఈ సాఫ్ట్వేర్ యొక్క లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. అండ్ ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఆ బిల్డింగ్స్ని 3 కేటగిరీస్గా విభజించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లాట్ ఏరియా వచ్చేసి 75 గజాల లోపు ఉన్నటువంటి కేటగిరీ ఒకటి. 75 గజాలంటే మన భాషలో 63 స్క్వేర్ మీటర్స్, ఇది కేటగిరీ 1. 0 to 63 స్క్వేర్ మీటర్స్, ఇది కేటగిరీ 1. కేటగిరీ 2లో ఏముంటుంది అంటే 63 స్క్వేర్ మీటర్ల నుంచి 500 స్క్వేర్ మీటర్ల వరకు ఉన్నటువంటి ప్లాట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది కేటగిరీ 2. నెక్స్ట్ కేటగిరీ 3 అంటే ప్లాట్ ఏరియా వచ్చేసి 500 చదరపు మీటర్లు, నథింగ్ బట్ 500 స్క్వేర్ మీటర్ కన్నా పెద్దగా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కేటగిరీ 3. ఇట్లా 3 కేటగిరీస్గా విభజించారు. సో ఫస్ట్ మనం ఒక్కొక్క కేటగిరీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం మనం. బిలో 75 స్క్వేర్ యార్డ్స్, నథింగ్ బట్ బిలో 63 స్క్వేర్ మీటర్స్. 75 చదరపు గజాలన్నా 63 స్క్వేర్ మీటర్లన్నా ఒకటే దాని వాల్యూ వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయము, ఈ 75 గజాలలోపు ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రమే, కమర్షియల్ బిల్డింగ్స్కి కాదు, ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రమే. ఏదైతే ఏరియా 75 చదరపు గజాల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకు ఓన్లీ 1 రూపీ టోకెన్ ఫీతో మాత్రమే బిల్డింగ్ పర్మిషన్. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 రూపీతో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్స్టాంట్గా అప్పటిదప్పుడే పర్మిషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అది ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రమే, కమర్షియల్ బిల్డింగ్స్కి కాదు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్ అండ్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేస్తారో ఫస్ట్ మీరు ఏంటంటే మీరున్న ఏరియా అనేది ఏ జోన్లో వస్తుందో తెలుసుకోవాలి. జోన్స్ అంటే ఏంటి అంటే మాస్టర్ ప్లాన్లో జోన్స్ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్, ఇట్లాంటి కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు. ఉదాహరణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు తీసుకుంటాం, ఒక ఇల్లు కట్టుదాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, సో ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ లివింగ్ రూమ్ ఉండాలని చెప్పేసి ముందు అనుకుంటాం, అది అక్కడ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి. సో అలానే మన ఇల్లుకు ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనం ముందు అనుకుంటామో అలానే ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. మాస్టర్ ప్లాన్ అయినా ఉంటుంది, ఐఎల్యూపీ ప్లాన్ అయినా ఉంటుంది, ఏదో ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆ ఒక మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండాలి,
ఏ ప్లేస్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉండాలి అండ్ ఏ ప్లేస్లో ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఉండాలి, సో ఇట్లా ఏ ప్లేస్లో ఆఫీసులు ఉండాలి అనేది ఆ ప్లాన్లో క్లియర్గా ఉంటుంది. సో మీ యొక్క ప్లాట్ వచ్చేసి ఏ జోన్లో ఉందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకున్నాకనే మీరు ఈ బిల్డింగ్ పర్మిషన్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. సో ఫస్ట్ కేటగిరీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఫస్ట్ కేటగిరీలో ఏంటి, ఫస్ట్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉందో లేదో చూసుకొని బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకుంటాం. చేసినాక వెంటనే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడే మీకు ఇన్స్టెంట్గా ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్నే ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనం అంటాం. సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే అది వచ్చినాక వెంటనే మీరు వర్క్ కమెన్స్ చేయవద్దు. అది వచ్చినాక ఏంటంటే 21 డేస్లో మీరు ఎప్పుడైతే ఒక పర్మిషన్ అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా ఒక సర్టిఫికేట్ తీసుకుంటారో, నథింగ్ బట్ ఒకటి ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారో, ఆ తీసుకున్న డేట్ నుంచి 21 డేస్ లోపు కన్సర్న్ అఫీషియల్స్ వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు. దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది వచ్చేసి చెరువు ప్లేస్లో ఉంటుంది, లేదంటే నాలా పక్కనే ఉంటుంది, ఇంకొక రోడ్ పైన ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు 21 డేస్లో వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని సైట్ ఇన్స్పెక్షన్ చేసుకొని, అలానే డాక్యుమెంటేషన్ కూడా మీదంతా లీగల్గా ఉందా, ఆ సర్వే నెంబర్ కరెక్టేనా, అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా, ఇవన్నీ చూసుకొని 21 డేస్లో మీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఇంకొక ఆర్డర్ వస్తుంది, అదే వర్క్ కమెన్స్మెంట్ ఆర్డర్. సో 21 డేస్ తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా వర్క్ కమెన్స్ చేసుకోవాలి. ఇది కేటగిరీ 1. ఇక్కడ మీరు ఎలాంటి డ్రాయింగ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేటగిరీ 2. మన కేటగిరీ 2లో ఏముంటుంది, 63 స్క్వేర్ మీటర్లు, 63 స్క్వేర్ మీటర్ల నుండి 500 స్క్వేర్ మీటర్ల వరకు ఉన్నటువంటి ప్లాట్ ఏరియాలో ఏదైతే మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటామో అది కేటగిరీ 2. ఫస్ట్ కేటగిరీలో హైట్ ఎంత అంటే ఓన్లీ G+1 వరకు మాత్రమే పర్మిసిబుల్, అంటే 7 మీటర్స్ హైట్ మాత్రమే పర్మిసిబుల్. 7 మీటర్ దాటినా సరే అది సింగిల్ విండో కేటగిరీకి వెళ్ళిపోతుంది, అంటే థర్డ్ కేటగిరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కేటగిరీలో ఏంటి అంటే ఖచ్చితంగా అది వచ్చేసి రెసిడెన్షియల్ బిల్డింగ్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే హైట్ వచ్చేసి 7 మీటర్ కన్నా క్రాస్ అవ్వద్దు. ఓకేనా, 7 మీటర్ నథింగ్ బట్ జనరల్గా మనకు ఒక ఫ్లోర్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది. సో ఇది G+1 అనుకోండి. నెక్స్ట్ కేటగిరీ 2లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ కేటగిరీ 2లో ఏంటంటే 63 స్క్వేర్ మీటర్ల నుంచి 500 స్క్వేర్ మీటర్ వరకు ఉన్నటువంటి ప్లాట్ ఏరియాలో ఏదైతే మనం బిల్డింగ్ ప్రపోజ్ చేస్తున్నామో అది కేటగిరీ 2. ఇది కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రమే, కమర్షియల్ బిల్డింగ్స్ కాదు. సో దీంట్లో ఏంటంటే మనము G+2 వరకు తీసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీలో G+1 వరకు మాత్రమే తీసుకుంటాం, అండ్ సెకండ్ కేటగిరీలో వచ్చేసి మనము G+2 వరకు తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే దీంట్లో మళ్ళీ ఒక చిన్న సబ్ పార్ట్ ఉంటుంది. 63 నుంచి 200 స్క్వేర్ మీటర్ ఒకటి, 200 నుంచి 500 స్క్వేర్ మీటర్ ఒకటి. బట్ ఇదంతా కూడా ఒకటే, దానిలో మళ్ళీ 2 కేటగిరీస్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే అప్ టు 200 స్క్వేర్ మీటర్ వరకు మనకి మార్టిగేజ్ అనేది అవసరం లేదు. 200 స్క్వేర్ మీటర్ నుంచి 500 స్క్వేర్ మీటర్ మధ్యలో ఖచ్చితంగా మనం మార్టిగేజ్ డీడ్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మార్టిగేజ్ అంటే ఏంటి, మార్టిగేజ్ అంటే ఏం లేదండి, సింపుల్. మనము యాజ్ పర్ ప్రొసీడింగ్లో వచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే బిల్డింగ్ కడుతున్నామా లేదా అనే దాని గురించి మార్టిగేజ్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్టప్ ఏరియా ఎంతో ఒక బిల్డింగ్ కడతాం. ఆ బిల్డింగ్లో కట్టిన బిల్డింగ్లో 10% ఏరియా వచ్చేసి మనకి ఆ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే ఫ్యూచర్లో మనం కనుక ప్లాన్ ప్రకారం కట్టకుంటే ఆ పోర్షన్ వచ్చేసి మున్సిపాలిటీకే. మనం భయం ఉండాలని చెప్పేసి ఏం చేశారంటే 10% మార్టిగేజ్ ఏరియా అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఏదైతే ప్లాన్ మనకు అప్రూవ్ అయిందో ఖచ్చితంగా ఆ ప్లాన్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ప్రకారం తర్వాత దాన్ని మార్టిగేజ్ని రిలీజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేటగిరీని ఏమంటాం మనము అంటే ఇన్స్టంట్ అప్రూవల్ అని చెప్పేసి అంటాం. ఈ ఇన్స్టంట్ అప్రూవల్లో ఏంటంటే మనం లైసెన్స్డ్ సర్వేయర్ మనకేం అవసరం లేదు. ఎవరైతే ఆటోకాడ్ బేసిక్ ఆటోకాడ్ వస్తుందో వాళ్ళతోని ఒక ఆటోకాడ్లో PDF డ్రాయింగ్ గీసుకొని దాంట్లో పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఒక జీవో రిఫర్ చేయాలి. జీవో 168 నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. దాంట్లో టేబుల్ 3 ఉంటుంది. టేబుల్ 3లో ఏంటి అంటే మన ప్లాట్ ఏరియాని బట్టి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ సెట్ బ్యాక్స్ ఎంత అని చెప్పేసి ఆ టేబుల్ క్లియర్గా ఉంటాయి. ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనము బిల్డింగ్ డ్రాయింగ్ గీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా సైన్డ్ బిల్డింగ్ కాపీ రాదు మీకు. జస్ట్ ఏంటంటే మీకు చూసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లాన్, నామినల్ ప్లాన్ ఒకటి దాంట్లో ఇస్తారు. మీరు బేసిక్ ఆటోకాడ్ వచ్చిన వాళ్ళ ఎవరితోనైనా సరే అది గీపించి దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫీజు మొత్తం ఫస్టే కట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక 40,000 ఫీజు పడ్డది అనుకోండి. మీరు ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు, మార్కెట్ వాల్యూ అప్లోడ్ చేస్తారు,
ఈసీ అవసరం ఉంటే అప్లోడ్ చేస్తారు, లింక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. అండ్ మీరు ఎంతైతే బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారో ఆ డేటా అంతా ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఫీ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని డిస్ప్లే అవుతుంది మీకు. ఇఫ్ మీకు ఆ ఫీజ్ ఓకే అనుకుంటే మీరు ఇమీడియట్గా పేమెంట్ చేస్తే వెంటనే మీకు అప్పటిదప్పుడే ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది ఇన్స్టాల్ అప్రూవల్ సర్టిఫికేట్. ఓకేనా? ఇది కూడా ఇందాక లాగానే ఏం చేస్తారంటే వచ్చినాక మీరు వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొద్దు. సో మళ్ళీ ఆఫీసర్స్ వస్తారు. ఆఫీసర్స్ వచ్చేసి 21 డేస్లో దాన్ని వెరిఫై చేసేసుకొని మీకు మళ్ళీ అప్రూవల్ కానీ రిజెక్షన్ కానీ ఇస్తారు. సో అలా అప్రూవ్ ఇచ్చిన దాన్ని వర్క్ కమెన్స్మెంట్ లెటర్ అని చెప్పేసి అంటాం. ఇందాక చెప్పినట్టే అది వచ్చినాక మాత్రమే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ 3. కేటగిరీ 3 ఏంటంటే అబోవ్ 500 స్క్వేర్ మీటర్స్. 500 స్క్వేర్ మీటర్ తర్వాత ఎంత పెద్ద ప్లాట్ అయినా సరే ఈ కేటగిరీలో వస్తుంది. మరియు ఇక్కడ ఏంటంటే ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ హై రైజ్డ్ బిల్డింగ్స్ కానీ సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తాయి. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ కేటగిరీలో ఉంటే మీరు ఇక్కడ స్టార్టింగే పేమెంట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టోకెన్ ఫీ 10,000 రూపీస్ ఉంటుంది. ఆ 10,000 కట్టినాక ఏంటంటే మీరు డ్రాయింగ్ ఒకటి ప్రీ-డిసైర్లో డ్రాయింగ్ గీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డ్రాయింగ్ ఎవరితో గీపిస్తారు అంటే ఆర్కిటెక్ట్తో డ్రాయింగ్ గీపించేసి ఈ ఒక కేటగిరీలో మాత్రమే మనకి ఆర్కిటెక్ట్తో అవసరం పడుతుంది. మీరు డ్రాయింగ్ గీపించేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక అది స్క్రూటినీ అయిపోయి అంటే కన్సర్న్ ఆఫీసర్స్, సైట్ ఆఫీసర్ కానీ టెక్నికల్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ వచ్చేసి దాన్ని వెరిఫై చేసినాక అన్నీ ఓకే అనుకుంటే మీకు రిమైనింగ్ ఫీ కట్టమని చెప్పేసి వస్తుంది. సో ఇది కూడా 21 డేస్లో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చినాక మీరు పేమెంట్ కట్టినాక మీకు బిల్డింగ్ పర్మిషన్ అప్రూవ్ చేస్తారు. సో ఇట్లా 3 కేటగిరీస్. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సైట్లో మీరు డేటా ఎంటర్ చేసుకుంటే మీ దగ్గరికే మొత్తం వస్తుంది. సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్మేసి మీ పైన భారం పెట్టేసి మిమ్మల్ని పర్మిషన్ అప్లై చేసుకోమని చెప్పేది. కానీ మీరు ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వితౌట్ నోటీస్ కూడా మీ యొక్క స్ట్రక్చర్ని డిమాలిష్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దానికోసం మనం ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కమిటీస్ అని, ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అని చెప్పేసి ఈ మున్సిపల్ లిమిట్లో వేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఏదైతే పర్మిషన్ ఎంతైతే సెట్ బ్యాక్స్తో తీసుకున్నారో ఆ సెట్ బ్యాక్స్లోనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. డీవియేషన్ అయ్యి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ చేయొద్దు. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెంచడం కానీ ఏరియా పెంచడం కానీ ఏం చేయొద్దు. సో వీటి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. వాళ్ళకి కనుక మీరు దొరికారనుకోండి, అంటే మీరు ఏమన్నా ఇంకొక ఫ్లోర్ ఇంక్రీజ్ చేసి కానీ లేదు అంటే ప్లేస్ పెంచి కానీ దొరికారనుకోండి, వాళ్ళు వితౌట్ నోటీస్ డిస్మాంటిల్ చేస్తారు. అవసరమైతే మీ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి జైల్లో వేసే అవకాశం కూడా గవర్నమెంట్ ఆ టీంకి ఇచ్చింది. కాబట్టి గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మి ఇంత చేసింది కాబట్టి డెఫినెట్గా మీరు ఖచ్చితంగా రూల్ పొజిషన్స్ అన్నీ ఫాలో అయిపోయి పర్మిషన్స్ తీసుకొని చేసుకోండి. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.